భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ టౌన్ ఎస్ఐ రాము ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ కేసు విషయంలో 20,000 లంచం డిమాండ్ చేశారు. బాధితుడు అడ్వకేట్ లక్ష్మారెడ్డి వద్ద లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. నా పేరు వై రమేష్ అండి. నేను ఏసీబీ డిఎస్పీ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం చూస్తాను డిఎస్పీగా. ఈరోజు ఇక్కడ పాల్వంచ రావడం జరిగింది. ఇక పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము ఈరోజు బ్రైబు 20,000 తీసుకుంటే ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. ఏసీబీ టీం అంతా వచ్చి ట్రాప్ చేశాను ఈరోజు. దీనికి ఏంటంటే ఈ పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 286/24 కింద సీరపు శ్రావణి అనే ఆవిడ ఒక కంప్లైంట్ ఇస్తుంది. కంప్లైంట్ని కోర్టు రిపోర్ట్గా వస్తుంది. ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ చేస్తారు. రిజిస్టర్ చేసినటువంటి కేసుకు సంబంధించిన అక్యూజులు 5 అక్యూజులు ఉన్నారు. ఈ 5 అక్యూజులు కలిసి ఈ కంప్లైంట్ సీరపు శ్రావణిని బెదిరించారని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ ఇస్తుంది. ఈ బెదిరించడానికి సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేయడానికి వాళ్ళ 5గురిని అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి ఆయన ఒక 20,000 రూపీస్ డిమాండ్ చేశాడు అమౌంట్. నెక్స్ట్ అతను ఆమె సీరపు శ్రావణి తరఫున ఎవరైతే అడ్వకేట్ వదంతా తీసుకొని ఉన్నారో ఆ అడ్వకేట్ గారు ఇందులో కంప్లైంట్ ఆయన ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. ఏసీబీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ టాస్క్లో దిగిన తర్వాత